ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మంత్రులు హాజరయ్యారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నేతలు చర్చించనున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వరకు పలు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఉగాది కంటే ముందే తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీనియారిటీ, ఎమ్మెల్యేలు, యువతకు ప్రాధాన్యం, సామాజిక సమీకరణాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నియామకాలు చేపట్టేలా సూచనలు చేయనుంది. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా చర్చ జరగనుంది. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. కొద్దిసేపు క్రితం ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఒక కీలక భేటీలో పాల్గొన్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, అట్లాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇంకా అత్యంత కీలకమైన సమావేశంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇచ్చిన హామీలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ ఎంతవరకు బలోపేతమైంది, ఎలా ముందుకు వెళ్తోంది అనే కోణంలో చర్చ జరగబోతోంది. ఇక దాంతో పాటు పార్టీకి బూస్టింగ్ గా పరిణమించిన ఇటీవల 2 ఉప ఎన్నికలు కావచ్చు, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఈ అన్నిటి ఫలితాలను కూడా ఇటు ఏఐసీసీ ముందు ఉంచేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, ఎదురులేని విధంగా, తిరుగులేని విధంగా ఏ విధంగా ప్రజాపాలన ఉంది అనే కోణంలో కూడా ఒక నివేదికను అయితే ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇవ్వాల్సిన పదవులు, నామినేటెడ్ పదవులు ఏమన్నా ఉన్నాయా, అవి ఎలా, ఎప్పుడులోపు ఇవ్వాలి, ఇంకా పార్టీ సెకండ్ గ్రేడ్ క్యాడర్ లో ఏమైనా అసంతృప్తి ఉందా, పార్టీ ముఖ్య నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, పార్టీ కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన కూడా అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కూడా అధ్యక్షులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు ఆమోదయోగ్యమైన స్పందన వ్యక్తం చేస్తున్నారా లేదా పాలన పట్ల అనే అంశాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ సమావేశం దోహదపడుతుంది. పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది. 1 to 1 మంత్రులు, క్యాబినెట్ మొత్తం వెళ్ళింది కాబట్టి మంత్రుల మనోభావాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజాస్పందన ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు కాబట్టి ఈ సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించిందని కూడా చెప్పవచ్చు. ఆనంద్. కృష్ణహరి, మరి ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది? మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీలు ముఖ్య నాయకులు పాల్గొంటారు కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఇంత సమయం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాస్త బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. ఇటు అధికారాన్ని కాపాడుకుంటూనే ప్రజా ఆమోదం కూడా సంపాదించుకోవాలి. అట్లాగే ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందా అంటే ప్రజా ఆమోదం ఉన్నట్టే లెక్క. ఆ ప్రజామోదాన్ని, ప్రజా అభిమానాన్ని కాపాడుకోవాలి, ప్రజల స్పందనకు అనుగుణంగా పనిచేయాలి కాబట్టి కాస్త బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. ఈ కోణంలోనే ఈ సుదీర్ఘంగా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, ఇది చాలా వరకు కీలకమైన అంశం. మంత్రుల పనితీరు మీదనే ఆయా జిల్లాలో కానీ ఆయా నియోజకవర్గాల్లో కానీ ప్రజల స్పందన ఉంటుంది. వీళ్ళందరికీ, మంత్రులందరి పనితీరు ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారంలో తెలంగాణ ఉంది కాబట్టి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాస్త ఎక్కువ సమయమే ఈ మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది అన్నాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణహరి. థ్యాంక్ యూ కృష్ణహరి.